ఎనిమిది కాదు ఎనిమిది కాదు ఐడియా రావట్లేదా అమ్మ చెప్పింది సాలిపురుగు అని చెప్పలేదు ఎవరు గెస్ చేయలేదు అది వెబ్ కన్స్ట్రక్ట్ చేయడం అట. ఓహో అది వెబ్ కన్స్ట్రక్షన్. చూసావమ్మా 8 lakhs ఉంటాయా దానికి? స్పైడర్ ఉంటే 8 ఉంటాయి. 8 ఇంకా ఎక్కువ ఉంటాయి కదా? 8ఏనా? ఫిక్స్డా? కానీ ఎత్తుంటది వెబ్ అలాగే తీస్తుందిలే. కానీ నెక్స్ట్ ఇన్సెక్ట్స్ అన్నిటికీ ఇటు 3 ఉంటుంది, కానీ ఇది ఇన్సెక్ట్ కాదు, వేరే యానిమల్ లాగా ఏదో. సో 4 ఇటు 4 ఉంటాయి, 8. ఓకే నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్ టీచర్. ఇది చాలా ఈజీ కానీ చాలా హార్డ్. ఈజీలో మళ్ళీ హార్డా? కింగ్ ఆఫ్ ద జంగల్ ఇవేమి రావట్లేదే, అవి ఇంకా రెడీగా ఉన్నారు ఎప్పుడు చెప్తామా అని. అవి రావట్లే పాపం, ఇందాక నుంచి వెయిటింగ్. ఇటు తిరిగి చెయ్యి నాన్న, లేకపోతే అటేనే వెళ్ళి. ఇది కూడా బర్డే. బర్డేనా? డక్. సరే చెయ్యి. కాదు కదా, మరి కాదన్నప్పుడు నువ్వు కంటిన్యూ చెయ్యి. క్రీనా కొంగ చెప్పని చేస్తాను, అందుకనే కళ్ళు మూసుకొని ఇట్లా నీళ్ళల్లో. అది ఇలా ఉంటుంది కదా, టాల్ గా ఒక కాలు ఇక్కడ పెట్టేస్తాను. అది కొంచెం కళ్ళు మూసుకుంది ఇట్లా. ఇప్పుడు నెక్స్ట్ నిద్రపోతుంది. ఇదేంటి? వెయిట్ చేస్తుంది. దేనికోసం? ఆన్సర్ చెప్పేస్తా, వచ్చేస్తుందా? చెప్తే వచ్చేస్తా. అది అడుగుదా? ఒక తినేది కోసం వాటికి చాలా ఇష్టం, అది తినేది కోసం. అది ఫిష్ అంటే ఇక క్రేనే. అంటే ఒక రాయి తీసుకుని కొట్టే ఇంకా రాలే, పగలే. సో కారు వస్తుంటే అక్కడ పెట్టే, అక్కడ రోడ్డు మీద మధ్యలో పెట్టేస్తే టాటాయిస్ బర్డ్ కాదు కదా. వాడా? కారు వచ్చి గుద్దేసి. దీనికి స్క్రిప్ట్ కూడా ఉందా? కారేసి గుద్దేయడం. దాన్ని గుద్దేయడం కాదు, ఆ ఫ్రూట్ని గుద్దేయడం. ఫ్రూట్ని టైర్ కింద పెట్టిపోతుంది. ఇప్పుడు ఇంతకీ ఏ బర్డ్ అంటారు తెలుసా? ఇప్పుడు రియాక్షన్ అవుతుంది. వాడు చెప్పాలి మనం. చాలా ఈజీ. క్రో. కాకి అంటే నువ్వు ఎగరాలి, కానీ నువ్వు కూర్చొని యాక్ట్ చేస్తే ఏమైంది? కావు కావాలి కదా, కావు అనాలి అట్లీస్ట్. లేకపోతే ఆ సీన్ లో అవి అన్నావు వెయిట్ చేస్తే ఎగిరే కింద కూర్చొని వెయిట్ చేస్తాను. అవి ల్యాండ్ అవ్వవు, ఊరికే ఎగురుతాయా? ల్యాండ్ అయితే కదా. అంటే మనం అప్డేట్ అవ్వలేదు. క్రో అంటే ఏంది? రాలేస్తుంది, వాటర్ పైకి వస్తాయి, తాగుతుంది, ఇట్లాంటి చిన్న చిన్నవి తెలుసు. అక్కడ అయిపోయాం, అక్కడ అయిపోయింది, మీకు అప్డేట్ అవ్వలేదు. అంకుల్ డౌట్ ఏది ఉంది, క్లారిఫై చేయి. అదే ఏదో కారు గుద్దిందన్నా కదా, మరి కారు ఏం గుద్దుతుంది? అదే ఆ ఫ్రూట్ అక్కడ
పెట్టేసి అక్కడికి వెళ్ళింది కదా క్రో. ఓకే వెళ్తే ఇలాగా ఆ కారు ఆ ఫ్రూట్ ని పగలగొట్టి ఇంటెలిజెంట్ క్రో. ఓ. అది కారు బలం కొడితే తర్వాత కారు పోయినాక అది అందులోంచి సీడ్స్ తింటది. అచ్చా హార్డ్ ఉంది కాబట్టి అక్కడ పెడుతుంది కారు మరి పోయినట్టు. పెద్దది కాదు అది చిన్నది ఇంతే. ఓకే 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 ఆ, ఓకే ఓకే నెక్స్ట్ ఇది కూడా ఒక మనకి ఇంత నాలెడ్జ్ లేదమ్మా. అంటే మనం అమ్మా, చదువుకున్న ఇది కూడా అది బర్డే కానీ ఏఐ క్రియేట్ చేసి సినిమాస్ లో ఫ్లై చేసినట్టు చూపిస్తారు కానీ అది ఫ్లై అవ్వదు నిజంగా. అది ఏ క్రియేషన్ ఫ్లై బర్డ్ అసలు AI అమ్మ నువ్వు చెప్పేది వినట్లే నువ్వు. ఏ క్రియేషన్ లో వాళ్ళు ఫ్లై చేయిస్తారు దాన్ని ఏదేదో చేసి ఫ్లై చేయిస్తారు సినిమాస్ లో కానీ రియల్ గా అది అవ్వదు ఫ్లై అవ్వదు. కానీ దానికి ఒక పేరు ఉందా? ఉంది ఉందా? సరే చెప్పేయచ్చు కదా. కానీ కానీ అమ్మ పని చెప్పు చెప్పు. ఓకే నెక్స్ట్ కొంగ క్రేన్ సరే సరే చెయ్యి మొత్తం చేసినాక ఆ. చెప్పండి నేమ్ ఇట్ అంటే అప్పుడు మనం చెప్పాలి అంతేనా? అంతే. Yes. అది బెటర్. అంటే ఇది కాంపిటీషన్ కదా ఎవరు ఫస్ట్ అరే నేమ్ ఇట్ అయిన తర్వాత name it. దగ్గరగా ఉంది కదా అసలే. ఎవ్వరు వినట్లు ఊరికే మాట్లాడుకొని కాదు, లేదు నువ్వు చెయ్యి. కాదమ్మా వాళ్ళు ఏంటంటే అప్పుడు మా మధ్య మధ్యలో జోక్స్ వేసుకుంటారు వదిలేసేసి ఆ, name it అన్న తర్వాత మేము చెప్తాం అప్పుడు. నువ్వు పూర్తిగా చెప్పి పేరు చెప్పండి నన్ను. ఒకవేళ మిమ్మల్ని వదిలేసిన అంటే నేను చేసుకుంటే మీరేం చెప్తారు మళ్ళీ చేయమంటారు నాకు తోన్నప్పది తల్లు చేసి ఓకే ఒక్కసారి చెయ్యలే. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. నేను ఒక్కసారి చెప్తే వినాలి ఆ, yes. అలాగే స్పెషల్లీ అమ్మ నాన్న. అలాగే, అలాగే. అంతా అంకుల్ ఆంటీ అందరూ సాటర్డే మాత్రం కూడా తెప్పించడం. ఇంకా స్పెషల్ కి నాన్నకి ఫస్ట్ బెంచ్ 36 degrees. ఇంటికి ఇక్కడ వెళ్ళాక ఉంటుంది దొడ్డు దిబ్బి. ఇక్కడ 36 degrees. రెడీ గ్రిల్ ఆఫీస్ అని చేయడం నువ్వు చెయ్యి. నువ్వు పెట్టరా మేము అందరం వేగంగా వెయిటింగ్ అదేదో కనిపెట్టేద్దామని. నాన్న వల్ల నాన్న వీడియోలో ఉన్నాడు నువ్వు కానీ. ఇది ఇలా పట్టుకుంటా నేను కొంగ అంతే క్రేన్ ఏ క్రియేషన్ వర్డ్ క్రియేషన్ నాకు అసలు ఇప్పుడిప్పుడే వింటున్నా. ఏ సినిమాలో పెట్టిండ్రు దీన్ని ఏం సినిమా నాన్నది? సినిమా పేరు నీకు తెలుసా? సీతారామం సీతారామంలోని పావురం. పావురం. సీత రామ ఉన్నాడు కదా గరుత్మంతుడా? జాంబవంతుడు. జాంబవంతుడు. మనం ఆ రోజు చూసి జాంబవంతుడే. జాంబవంతుడా? జాంబవంతుడు గరుత్మంతుడు కదా జటాయువు. అంటే పక్షి. పక్షి అది. పక్షి జటాయువు అనేది Big- పేరు. big- నువ్వు big- చెప్పిన బర్డ్ కి పేరు అది. బిగ్ జటాయువు. బిగ్ బర్డ్ పెద్ద పక్షి. చాలా పెద్ద. సరే నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఆన్సర్ ఏమనుకుంటున్నావు చెప్పు. ఏమనుకుంటున్నావు చెప్పు. అంటే ఓకే ఇప్పుడు ఓకే మీరు చెప్పలేకపోయినా నువ్వు చెప్పు. ఫ్లెమింగో ఫ్లెమింగ్స్ కరెక్ట్. సన్నప్పుడు సింగపూర్లో కదా ఒంటికాడ మీద నుంచుందిగా. ఫ్లెమింగ్ రైట్ క్రేన్ కాకుండా ఫ్లెమింగ్. సీతారామం కాదు వీడు ప్రభాస్ సినిమాలో ఉన్నది. సాహో. అక్కడ బోట్ లో వాళ్ళు బ్యాంబూ స్టిక్స్ తో వెళ్తుంటే వాళ్ళ అదేంటి అలా ఎగురుతున్నాయి ఫ్లెమింగోస్ ఏ క్రియేషన్స్ సాహో సినిమా. అదే మనం సింగపూర్ లో చూసిన షోలో ఉన్నాయి ఫోటో ఉంది flamingos. ఒకటి. వాటి మధ్యలో కూర్చొని ఉంది. అవును